ఏదైనా జబ్బు వచ్చాక తగ్గించుకోవడం కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటారు. అయితే క్యాన్సర్ సెల్స్ బాడీలో పెరగకుండా ఏం ఏం ఆహారాలు తీసుకోవాలి? ఏం అవాయిడ్ చేయాలి? లియో డైట్‌లో దీనికోసం స్పెషల్ డైట్ ఏమైనా ఉందా? మనకు యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకి దొరికిన పుస్తకాలు, అంతర్జాలంలో యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ అవి చూసేసి చాలామంది మేమందరం కూడా న్యూట్రిషనిస్టులు అయిపోయాం. అందరం ప్రతిదానికి డైట్ చెప్పేస్తున్నాం. కానీ దాని మీద శాస్త్రీయత లేకపోతే ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయన్నది అవగాహన చాలా తక్కువ. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే మనం 2023-24లో చెప్పాను నేను. 2025 క్యాన్సర్ అనేది మహమ్మారిలా అంటే నేనేదో గొప్ప చెప్పానని కాదు. అనుసరిస్తున్నటువంటి జీవన విధానం క్యాన్సర్కి కారణం అవుతుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్గా డయాబెటీస్ని చేసాం. దానికన్నా అతి దౌర్భాగ్యమైనటువంటి రోగం ఇది. ఇంకా డయాబెటీస్ని ట్యాబ్లెట్లతో వాటితో మేనేజ్ చేయొచ్చు. క్యాన్సర్ అనేది వస్తే కీమోలు, రేడియేషను, ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా చాలా విపరీతమైనటువంటి ఖర్చులతో కూడుకున్నాయి. సామాన్య మానవులకు వస్తే అసలు తట్టుకోలేని పరిస్థితి. ఇందులో చాలా రకాల క్యాన్సర్స్. ఈ మధ్యకాలంలో నేను ఇంచుమించు ఈ వారం 10 రోజుల్లో కనీసం 25-30 మంది క్యాన్సర్లు, డిఫరెంట్ క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్ అని, ఆ క్యాన్సర్ అని. డెఫినెట్గా అంటే లియో డైట్ దానికి అద్భుతమైనటువంటి సొల్యూషన్ అమ్మా. ఎందుకంటే ఇది నేను డెవలప్ చేసింది కాదు, నేను యూట్యూబ్లో నెతికింది కాదు. యాన్సెంట్ వేదిక్ ఇండియన్ జీవన విధానంలో ఉంది. వెజిటేబుల్స్ ప్రతి వెజిటేబుల్లోనూ ప్రాణశక్తి క్షీణించడం కానీ, ప్రాణశక్తి పేరుకుపోవడం కానీ క్యాన్సర్కి కారణం అవుతుంది. పేరుకుపోయిన ప్రాణశక్తి మురిగిపోయి ట్యూమర్గా మారి క్యాన్సర్గా బయటకు వస్తుంది శరీరాన్ని మొత్తం. ఇక్కడ కేవలం మనం ఒక రోగానికి ట్రీట్మెంట్ చేస్తాం, రోగ కారణానికి ఎవరు చేయట్లేదు. అది కేవలం లియో డైట్ మాత్రమే చేయగలుగుతుంది. ప్రాణశక్తితో కేవలం రోగానికే కాదు, రోగం యొక్క కారణానికి, ఆ మనిషి యొక్క మానసిక స్థితికి కూడా. భయం అనేది క్యాన్సర్ను పెంచుతుందమ్మా. భయాన్ని తగ్గించడానికి ముందే ఉంది చెప్పండి, లియో డైట్లో ఉంది. లియో అనగానే సింహం అంటే మానసికంగా కూడా దృఢంగా అవుతారా? అంటే ఇది ఎప్పుడు కూడా వెజిటబుల్ థెరపీ, లియో డైట్ న్యాచురల్గా క్యూర్ చేసేది ముందు ఫస్ట్ మీ మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. దాని ద్వారా క్యాన్సర్ ప్రమాదకార స్థితి నుంచి నార్మల్ అవుతుంది. మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఎలాంటి వెజిటబుల్ తీసుకోవాలి? సాత్విక ఆహారం అమ్మ. ప్రాసెస్ చేయని ఏదైనా సరే మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు చూడండి, మన జీవన విధానంలో ప్రథమైనటువంటి శత్రువు ఏంటో తెలుసా? వాటర్. ట్రావెల్ అంటే మనం పైపుల్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం, గ్లాసుల్లో పట్టుకుంటాం, స్థిరంగా ఉండదు అది. ఇంకొకటి ఏంటంటే ప్రాణం లేని నీరు, మంచినీరు కాదు అది, నీరు, ఆర్వో వాటర్. దాంట్లో ఎలాంటి జీవశక్తి ఉండదు, జీవం పుట్టదు. జీవం పుట్టడానికి అవకాశం ఉన్న దాంట్లో ప్రాణం ఉంటుంది, ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. కేవలం ఉత్తి వాటర్ తోటే మీకు ఉన్నటువంటి అన్ని రోగాల్ని తగ్గించుకోవచ్చు పర్ఫెక్ట్గా వాడగలిగితే. నా దగ్గర ఇప్పటికీ 10-15 సంవత్సరాల నాటి వర్షపు నీరు ఉంది. నమ్ముతారా? గాజు సీసాల్లో పెట్టి భద్రత చేస్తుంది. ఎందుకంటే పర్టికులర్ ఆయా సందర్భాల్లో వచ్చినటువంటి వర్షం నుంచి పట్టిన నీరులో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అది ఒక మూత తీసుకున్నా చాలు మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న జీవితాల్లో క్యాన్సర్ అత్యధికంగా పెరగడానికి కారణం ఏంటంటే మీ జీవన విధానాల్లో హై ప్రోటీన్, విపరీతమైనటువంటి మాంసపు కృతులతో ఉన్నటువంటి ఆహారం, విపరీతమైనటువంటి ప్రాసెస్. మాంసం తీసుకోవాలి, వండకుండా పచ్చిగా తినలేరు, అది ఆల్కలైన్ కాదు. దానివల్ల మీకు క్యాన్సర్ పెరుగుతుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా అండర్ వెయిట్, ఒక ఆవిడ ఎవరో వచ్చారు నా దగ్గరికి, అండర్ వెయిట్ 40 కేజీలు ఉంటుంది, ఆవిడ వయసు 50. ఆవిడకి రోజుకు 6 గుడ్లు డైటీషియన్ రాసి ఇచ్చినటువంటి లిస్ట్. విపరీతమైనటువంటి సప్లిమెంట్స్ 60,000 70,000 ఐయు క్యాప్సిల్స్, సుమారు నెలకి 40-50,000 మెడిసిన్స్. ఆవిడ అండర్ వెయిట్లో ఉంది, క్యాన్సర్తో బాధపడుతుంది, చేసే పని లేదు, ఇంట్లోనే ఉంటుంది. విపరీతమైనటువంటి ప్రోటీన్ ఇస్తే ఏమైపోతుంది? ఆవిడ డైజెషన్ సిస్టమ్ పనిచేస్తుందా? లంగ్ క్యాన్సర్ ఆవిడకి. ప్రోటీన్ మాయలో ఉన్నారమ్మా జనం అంతా. కావాల్సింది ఎనర్జీని బ్యాలెన్స్ చేయటం. ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలంటే దానికి సరైన ఎనర్జీని ఇవ్వటం, ఉన్న ఎనర్జీని డ్రైన్ చేయటం, ఇది ఒక్కటే మార్గం. నేను చెప్తుంటాను, క్యాన్సర్తో ఎవరో బాధపడుతుంటే ఫస్ట్ ఇమీడియట్గా సాల్ట్ వాటర్తో స్నానం చేయండి, రోజు ఉప్పు నీళ్ళతో స్నానం చేయండి. ముందు ఫస్ట్ స్టాప్ చేయగలుగుతుంది, ఉప్పు క్లెన్స్ చేస్తుంది. తర్వాత మన ఆహారంలో, ప్రకృతిలో, మన చక్రాల్లో న్యాచురల్ ఎనర్జీస్ని తీసుకొని, మీకు కావాల్సింది ఎనర్జీ, ప్రోటీను కాదు, కార్బోహైడ్రేటు కాదు, ఫ్యాట్స్ కాదు,
ఏ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది? మూలాధారం బాగుండాలమ్మా. మూలాధారం చెడిపోతుంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి. బాడీ అంతా కూడా మూలాధారం రెడ్ ఎనర్జీ హైపర్గా ఉంటుంది, దాన్ని తగ్గించాలి. లోయర్ ఎనర్జీస్ అన్ని లోయర్ ఎమోషన్ అంటే మనం ఒరిజినల్గా మానవ ఎలా ఉంటుందంటే వి షేప్లో ఉంటుంది. మూలాధారం ఇంతే ఉండాలి, స్వాదిష్టానం ఎంత ఉండాలి, మణిపూరకం ఎంత ఉండాలి, అనాహతం ఎంత ఉండాలి, విశుద్ధి ఎంత ఉండాలి, ఆజ్ఞ, ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది. డివైన్ ఎనర్జీ బాగా ఉన్న వాళ్ళకి క్యాన్సర్ యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. వాళ్ళ బాడీ గ్రీన్ కలర్లోను, ఎల్లో కలర్లోను, బ్లూగాను ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళది డర్టీ ఎనర్జీ అంటే రెడ్ ఫైర్ ఎక్కువ పెరిగిపోయి వుడ్ కాలిపోయి బర్న్ అయిపోయి స్మోక్లోకి మారిపోతుంది. వాళ్ళ ఫేస్ కొంచెం డార్క్గా ఉంటుంది. నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ పేషెంట్లకి మనం డైట్ చెప్పిన తర్వాత 1 వీక్లో వాళ్ళకి వచ్చే ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే బ్రైట్నెస్, హ్యాపీనెస్. భయం పోతుంది వాళ్ళకి. యాష్ గార్డ్ మీలో ఉన్నటువంటి భయాన్ని తీసేస్తుంది. యాష్ గార్డ్ మీలో ఉన్నటువంటి క్యాన్సర్ అతిగా వృద్ధి చెందుతున్నటువంటి క్యాన్సర్ సెల్స్ని నివారించేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటే జనరల్గా బూడిద గుమ్మడికాయతో ఏమైనా యాడ్ చేసి తీసుకోవాలా? అదే అంటే అది మీకు లివర్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, డిఫరెంట్ బట్టి కాంబినేషన్స్ మార్చుకుంటూ ఉంటాయి. ప్రధానంగా మనం యాష్ గార్డ్ వాడతాం, పైనాపిల్ వాడతాం, లెమన్ వాడతాం. వీటన్నిటిలో కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. నాకు లక్క ఏంటంటే నా దగ్గర యాంటీ క్యాన్సరోజెనిక్ ఆయిల్ ఒకటి ఉంది, లిక్విడ్, మనం ఇస్తాం. అది మా గురువుగారు ప్రిపేర్ చేశారు. దాన్ని తీసుకోవడం ద్వారా ముందు ఫస్ట్ సపోర్ట్ లభిస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి మనిషికి. ఏ రోగాన్నన్నా ఎదిరించాలంటే ముందు మెడిసిన్ కాదు కావాల్సింది, ఎనర్జీ కావాలి. సెల్ఫ్ నీ బాడీ నువ్వు మెడిసిన్ వేసావు, ఆ మెడిసిన్ పనిచేయాలంటే కూడా నీకు ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ఇవ్వడానికి లియో డైట్లో అద్భుతమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఫస్ట్ సూత్రం ఏంటంటే లంకణం పరమౌషధం. సెకండ్ ఏంటంటే నీ బాడీకి కావాల్సినటువంటి తీసుకునే ఆహారంలో ఎనర్జీ మాత్రమే ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి. ప్రోటీన్ అనేది ఒక స్టేజ్ దాటిన తర్వాత అవసరం మాత్రమే, దాని మీద దృష్టి పెట్టొద్దు. ప్రోటీన్ తిన్నారా మిమ్మల్ని బాగు చేసుకోవడం మీ వల్ల కాదు. ఈరోజు మీకు ఇన్స్టెంట్గా ఇవాళ వాడేస్తే రిపోర్ట్లో ఏదో చేంజ్ ఉండొచ్చు, కానీ అది లాంగ్విటీ కాదు. లివ్ యంగర్, లైవ్ లాంగర్, లుక్ యంగర్, లైవ్ లాంగర్ ఉండాలంటే మీకు లియో డైట్ మాత్రమే శరణ్యం. అంటే ఇప్పుడు నేను ఆచరిస్తున్నాను, అవలంబిస్తున్నాను. మీరు నన్ను ఒక 4-5 ఏళ్ళగా చూస్తున్నారు కదా, నా స్ట్రక్చర్లో కానీ లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదమ్మా, నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను, నేను ఎప్పుడైనా విన్నారా ఈ 5-6 ఏళ్లలో? లేదు గురూజీ. అంటే నేను 2013 నుంచి ఈ ప్రాక్టీస్లో ఉన్నాను. 2013 నుంచి ఇప్పటి వరకు నేను సిక్ అయింది అసలు చూడరు. నా వెయిట్, నా బిఎంఐ, అంటే డైటీషియన్లు చాలామంది చెప్పేస్తున్నారు వాళ్ళ బిఎంఐ ఎలా ఉంటుంది. నా బిఎంఐ, నా బ్లడ్ టెస్ట్లు, నా ఫిజికల్ యాక్టివిటీస్, నా ఎమోషన్, నా మానసిక భావోద్వేగాలు, కేవలం మనం రోగం మీదే కాదు, రోగం యొక్క కారణం మనసు మీద కూడా ప్రభావాన్ని చూపించాలి. ఆ మానసిక స్థితిని స్థిమితం చేస్తే క్యాన్సర్ అనేది చాలా సులువుగా తగ్గిపోతుంది. భయపడకండి, క్యాన్సర్కి క్యూర్ ఉంది, పర్మనెంట్ క్యూర్ ఉంది. మళ్ళీ రికరెన్స్ అయింది, ట్యూమర్ తీసాం మళ్ళీ వచ్చింది, అలా ఉండదు. ఏదో తెలియక ఒక పొరపాటు చేసాం, విపరీతంగా వేపులు తిన్నాం, విపరీతంగా మాంసం తిన్నాం, విపరీతంగా స్మోక్ చేసాం, విపరీతంగా ఆల్కహాల్ తీసుకున్నాం, చేసిన పొరపాటు వల్ల రోగం వచ్చింది. మారుద్దాం, ఏం కాదు. లైఫ్ స్టైల్ మార్చేసుకుని తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటే దీన్ని జయించడం చాలా ఈజీ. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. రాకుండా జాగ్రత్తలు అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ బాగా పనిచేస్తుంది. వచ్చినా కానీ క్యాన్సర్ కణాలని నాశనం చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. సో చాలా పెద్ద పెద్ద గురువులు కూడా ఈ బూడిద గుమ్మడికాయ గురించి చెప్తూ ఉంటారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. లియో డైట్ ఉంది, అది క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వకుండా చేస్తుంది. ఒకవేళ క్యాన్సర్ మెడిసిన్ వాడుతున్నా కానీ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి ఆ క్యాన్సర్ వెళ్లకుండా కూడా ఈ లియో డైట్ చేస్తుందని చాలా చక్కగా చెప్పారు. దీనికి వేదం ప్రమాణంగా చెప్తూ ఉన్నారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. సూర్యస్మితలే. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to